అంబులెన్స్లకు సైరన్ అట, 10 నిమిషాల్లో రాకపోతే 10,000 జరిమానా. గోల్డెన్ అవర్ అయిన గంటలోపు క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చాలన్నట. ఆలస్యమైన వెళ్ళడానికి నిరాకరించిన ఈ ఫైన్ తప్పదట. అంబులెన్స్లకు NHAI కొత్త నిబంధనలు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలు పెట్టిందట. హైవేలపై సేవల్లో ఉన్న 3,000 అంబులెన్స్లకు వర్తింపు. అంటే హైవేల మీద ఉన్న అంబులెన్స్లు ఉంటాయి కదా, వాటికట. మరి ఏడున్నాయి అంబులెన్స్లు? ఇన్ని అంబులెన్స్లు అంటే దేశం మొత్తం. మరి 10 నిమిషాల్లో స్పాట్కు చేరుకోవడం నేషనల్ హైవే మీద సాధ్యమే అంటారా? ఏమో. ఇప్పుడు మన హైవేలు, ఏ హైవే చూసినా ఒక్క దగ్గర ఒక బండి ఆగిందంటే మొత్తం 10 కిలోమీటర్లు జామ్ అవుతుంది. మరి అలాకెళ్ళి అంబులెన్స్ ఎట్లా రావాలి? 10 నిమిషాలు ఎట్లా రీచ్ కావాలా? జాతీయ రహదారుల మీద అంబులెన్స్లు ప్రమాద ఘటనా స్థలానికి 10 నిమిషాల్లోపు చేరుకోవాలి. టికెట్ అంగీకరించిన క్షణం నుంచి గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వీటిలో ఏది జరగకపోయినా 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ నూతన పాలసీ గైడ్లైన్స్ను జారీ చేసింది. ఈ కొత్త నిబంధన ప్రకారం 1033కి కాల్ వచ్చిన తర్వాత ఘటనా స్థలానికి సమీపంలోని అంబులెన్స్లకు ఎమర్జెన్సీ అలర్ట్ వెళ్తుంది. దాన్ని అంబులెన్స్ అంగీకరించాలి. తిరస్కరిస్తే అంతే మొత్తంలో జరిమానా చెల్లించాలి. అంగీకరించిన క్షణం నుంచి 10 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. లేకుంటే జరిమానా తప్పదు. వెళ్లాల్సిన ప్రాంతం 10 కిలోమీటర్లకు మించి ఉంటే GPS రికార్డులు అనుసరించి దామాషా ప్రకారం సమయాన్ని ఇస్తారట. ఈ టికెట్ అంగీకరించాక గంటలోపు బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఆలస్యమైతే ₹1,000 పెనాల్టీ చెల్లించాల్సిందే. దేశవ్యాప్తంగా 3,000 అంబులెన్స్లు సేవలు అందిస్తున్నాయట. అంబులెన్స్లో అత్యవసర వైద్య పరికరాలు, మందులు, సిబ్బంది ఉండాలి. ఉంటే 10,000 జరిమానా చెల్లించాల్సిందే, ఒకవేళ కొరత ఉంటే. ఇవన్నీ ఎంతవరకు ఫాలో అవుతారు, ఎంతవరకు అమలు అవుతారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఏం అంబులెన్స్లు ఉన్నాయి, అసలు అంబులెన్స్లలో మందులు ఉన్నాయా, ఎక్విప్మెంట్ ఉందా, సిబ్బంది ఉన్నారా? మన 108 లీవ్ అయితే పెట్రోలే ఉండదు. ఏడా గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి ఉంచుతారు. ఒకటే ఉంటుంది ఆ ఏరియాకి. ఒకటి హైదరాబాద్కి వచ్చిందంటే మళ్ళీ ఒకటి ఉండదు ఆడ. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది.